గోదావరి ఉగ్ర రూపం వీడలేదు. 2 రోజులుగా ఉరుకుల పరుగులతో ప్రవహిస్తున్నది మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం మనం ఉన్న పుష్కర ఘాట్లోని గోదావరి బ్రిడ్జిల దగ్గర 55 అడుగులు సుమారుగా నీటి మట్టం చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా సుమారు 13 అడుగుల సమీపంలో నీటి మట్టం ప్రవాహం సాగుతుంది. దాంతో అక్కడి నుంచి ఇప్పుడు సుమారుగా 12 లక్షల క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి వదులుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎగువన ఉన్నటువంటి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కింద ఉన్నటువంటి శబరి నది నుంచి భారీగా ఇన్ఫ్లోస్ రావడంతో రాజమండ్రి ధవళేశ్వరం వద్ద మాత్రం నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పెరుగుతున్నటువంటి దాన్ని చూస్తే మరో 13.75 నీటి మట్టం వద్ద ధవళేశ్వరం బ్యారేజ్ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అంటే ఇప్పుడున్న దానికంటే మరొక 0.75 అడుగులు నీటి మట్టం కనుక పెరిగితే కనుక ఇక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అధికారుల అంచనా ప్రకారం కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం ఈరోజు సాయంత్రం వరకు నీటి మట్టం క్రమంగా పెరగవచ్చు. సాయంత్రం నుంచి మళ్ళీ మొత్తంగా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికీ కోనసీమలో ఉన్నటువంటి అనేక లంక గ్రామాలకి వరద ముప్పు ఏర్పడింది. సుమారు 70 గ్రామాలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కున్నట్టు చెప్తున్నారు. మరోవైపు దేవీపట్నం తూర్పు ఏజెన్సీలో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో ఉన్న 30 గ్రామాలకి 3 రోజులుగా అవి పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో పూర్తిగా రవాణా వ్యవస్థ పూర్తిగా సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. కింద ఉన్నటువంటి లంక గ్రామాలకి మరింతకంత వరద ముప్పు పెరిగితే కనుక మరింత ప్రమాదం అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దాంతో అనేక ప్రాంతాల్లో ఇటు ఇరిగేషన్ రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా కలిసి అప్రమత్తమై అనేక సహాయక చర్యలు చేపడుతున్నారు. రాజమండ్రి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి లంకలో కూడా ఇప్పటికే వరద నీరు వచ్చి చేరింది. దాంతో బ్రిడ్జి లంకలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని ప్రస్తుతం ఒడ్డుకు చేర్చారు. రాజమండ్రిలో కూడా 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మత్స్యకారులను అక్కడ తరలించారు. అవసరమైనటువంటి పక్షంలో మరిన్ని పునరావాస కేంద్రాలు తెరవడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. మరోవైపు గోదావరి ఉధృతి పెరగడంతో గోదావరిలో పుల్లలు ఏరడం కోసం దిగుతున్నటువంటి ఒక వ్యక్తి నిన్న ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి నదిలో గల్లంతయ్యారు. మరోవైపు గోదావరి సముద్రంలో కలుస్తున్నటువంటి ప్రాంతాల అంతర్వేది వద్ద గోదావరి ఉధృతితో అక్కడ వేట కోసం వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు ఒకటి తిరగబడడంతో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే నిన్నటి నుంచి అధికారుల రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ఈరోజు ఉదయాన్నే 3 మత్స్యకారులని ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన 4 కోసం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డు హెలికాప్టర్ సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. మరొక 4 కూడా సురక్షితంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆ 4 కూడా తిరిగి ఒడ్డుకు చేరుస్తామని చెప్పి అధికారులు ప్రకటిస్తున్నారు. మొత్తంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా యంత్రాంగం కూడా కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో వరద గోదావరి ఉధృతి పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో శంకర్, CVR న్యూస్, రాజమండ్రి.